రాజైన సొలొమోను ఆ పేరు వినగానే మనందరికి వెంటనే గుర్తొచ్చేదేంటి? ఆయన అపారమైన జ్ఞానం కదూ? ఖచ్చితంగా. తెలివితేటలు చరిత్రలోనే అత్యంత గొప్ప రాజులలో ఒకరిగా పేరుకొందాడు. అవును. కాని అంతటి జ్ఞాని అయిన రాజు కథ అది ఎలా ముగిసింది? ఆయన పాలన చివరి రోజులు ఎలా గడిచాయి? ఆ స్వర్ణయుగం ఎలా అంతమైంది? ఈరోజు మనం పరిశీలించబోయే అంశమిదే. మనకు అందిన ఆధారాల ప్రకారం సొలొమోను రాజు పతనం వెనుకున్న కారణాలను, ఆయన ఎదుర్కొన్న వ్యతిరేకతను, మరి చివరకు ఆయన రాజ్యం ఎలా విడిపోవడానికి సిద్ధమైందో లోతుగా చర్చిద్దాం. మన లక్ష్యం చాలా స్పష్టమైనది. సొలొమోను తీసుకున్న వ్యక్తిగత నిర్ణయాలు ఒక పెద్ద సామ్రాజ్యం భవిష్యత్తును ఎలా మార్చాయో విశ్లేషించడం కేవలం కథ చెప్పడమే కాదు. కాదు, ఆ కథ వెనుకున్న రాజకీయ, మత మరియు వ్యక్తిగత కారణాలను అర్థం చేసుకుందాం. ఆయనకు వ్యతిరేకంగా బయటి నుండి అలాగే లోపలి నుండి శత్రువులు ఎలా తయారయ్యారో, ఆ పరిణామాలకు దారితీసిన ప్రవచనం ఏమిటో వివరంగా తెలుసుకుందాం. సరే, అయితే మొదలు పెడదాం. ఈ కథలో అసలైన మలుపు సొలొమోను వ్యక్తిగత జీవితం నుండే మొదలవుతుంది. అంటే ఇజ్రాయేలీలు అన్యజనులతో పెళ్లి సంబంధాలు పెట్టుకోకూడదని అప్పటికే ఒక బలమైన ఆజ్ఞ ఉంది. ఉంది. కాని సొలొమోను ఆ కట్టడిని దాటేశాడు. ఇది కేవలం ఒక్క పెళ్లితో ఆగిపోలేదు. ఆయన ఫరో కుమార్తెతో మొదలుపెట్టి మోయాబీయులు, అమ్మోనీయులు, ఎదోమీయులు, సీదోనీయులు, హిత్తీయులు ఇలా చుట్టుపక్కల ఉన్న దాదాపు అన్ని రాజ్యాల నుండి స్త్రీలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అవును. ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచే విషయమేంటంటే ఆ సంఖ్య. మన ఆధారం ప్రకారం ఆయనకు 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉండేవరట. అంటే మొత్తం 1000 మంది. 1000 మందే. ఆ సంఖ్యను ఊహించుకోవడమే కష్టం కదా. ఇది కేవలం ఆ కాలపు రాజుల అహంకారానికి చిహ్నమా, లేక దీని వెనుక ఏదైనా బలమైన రాజకీయ వ్యూహముందా? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే పైకి చూస్తే ఇది కేవలం విలాసంగా కనిపించవచ్చు, కాని దాని వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయి. ఆ రోజుల్లో పొరుగు రాజ్యాలతో వివాహ సంబంధాలు అనేవి ఒక రకమైన రాజకీయ ఒప్పందాలు. శాంతి ఒప్పందాల్లాంటివా? సరిగ్గా. వాటి ద్వారా శాంతిని నెలకొల్పడం, వాణిజ్య మార్గాలను సురక్షితం చేసుకోవడం, సరిహద్దులను స్థిరపరచడం వంటివి. సొలొమోను తండ్రి దావీదు యుద్ధాల ద్వారా రాజ్యాన్ని విస్తరిస్తే, సొలొమోను దౌత్యం అంటే ఈ వివాహాల ద్వారా దాన్ని స్థిరపరిచాడు. అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే, ఆ రాజకీయ అవసరం తన సాంస్కృతిక మరియు మతపరమైన గుర్తింపును ఎంతలా దెబ్బతీస్తుందో సొలొమోను అంచనా వెయ్యలేకపోయాడు. ఆయన తెచ్చింది కేవలం రాణులను కాదు, వారితో పాటు వారి సంస్కృతులను, దేవతలను, ఆచారాలను కూడా రాజ్యంలోకి, చివరికి తన సొంత ఆస్థానంలోకి ఆహ్వానించాడు. ఓకే. ముఖ్యంగా సొలొమోనుకు వయసు పైబడినప్పుడు ఈ భార్యలు ఆయన మనసును నెమ్మదిగా తమ దేవతల వైపు తిప్పేశారు. ఫలితంగా జ్ఞానానికి ప్రతీకగా నిలిచిన వ్యక్తి తన జీవిత చరమాంకంలో ఇలా దారి తప్పడం మొదలైంది. అంటే ఏ వ్యూహమైతే రాజ్యాన్ని స్థిరపరుస్తుందనుకున్నాడో అదే వ్యూహం లోపలి నుండి రాజ్యాన్ని బలహీనపరిచిందనమాట. ఆయన అనుసరించిన దేవతల పేర్లు కూడా మన ఆధారంలో స్పష్టంగా ఉన్నాయి. సీదోనీయుల దేవత అష్టారోతు, అమ్మోనీయుల దేవత మిల్కోము, మోయాబీయుల దేవత కెమోషు. ఈ పేర్లు వినడానికి మామూలుగా ఉన్నా వాటిని హేయమైనవి అని ఎందుకు వర్ణించారు? వాటి ప్రత్యేకత ఏంటి? ఎందుకంటే ఆ దేవతలు, వారి ఆరాధనా పద్ధతులు ఇశ్రాయేలీయుల నమ్మకాలకు పూర్తి విరుద్ధం. ఉదాహరణకు అష్టారోతు సంతానోత్పత్తికి సంబంధించిన దేవత. ఆమె ఆరాధనలో కొన్నిసార్లు నైతిక కట్టుబాట్లను మీరి ఆచారాలుండేవి. ఇక మిల్కోము లేదా మొల్లేకు అని పిలువబడే దేవత ఆరాధన అయితే ఇంకా భయంకరమైనది. కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం ఆ దేవుడిని ప్రసన్నం చేసుకోడానికి శిశుబలులు కూడా ఇచ్చేవారట. శిశుబలులా? అవును. ఇది ఇశ్రాయేలీయుల జీవకేంద్రీకృత విశ్వాసానికి పూర్తి వ్యతిరేకం. అందుకే వాటిని కేవలం వేరే దేవుళ్ళు అనుకుండా హేయమైనవి అని అంత తీవ్రంగా వర్ణించారు. ఓ, ఇప్పుడు అర్థమైంది. ఇది కేవలం వేరే దేవుణ్ణి పూజించడం కాదు, అది తమ జీవన విధానానికే ముప్పు అని వాళ్ళు భావించారన్నమాట. మరి సొలొమోను ఈ ఆరాధనను రహస్యంగా చేశాడా లేక బహిరంగంగానా? అదే ఇక్కడ అత్యంత కీలకమైన విషయం. ఇది కేవలం వ్యక్తిగత ఆరాధనతో ఆగిపోలేదు. అదే జరిగి ఉంటే అది ఆయన వ్యక్తిగత పాపంగా మిగిలిపోయేదేమో. కాని సొలొమోను ఒక అడుగు ముందుకు వేశాడు. ఏం చేశాడు?
తన అన్యజనులైన భార్యలను సంతోషపెట్టడానికి యెరూషలేముకు ఎదురుగా ఉన్న కొండపై అంటే పవిత్ర నగరానికి కనిపించేలా ఈ దేవతలకు బలిపీఠాలు, పూజాస్థలాలు కట్టించాడు. ఓ అంటే ఇది దాదాపు రాజ్యస్థాయిలో విగ్రహారాధనను ప్రోత్సహించినట్లయింది. రాజు స్వయంగా ఇలా చేయడం ద్వారా ప్రజలకు ఒక తప్పుడు సందేశం పంపినట్లయింది. దేశపు ఆధ్యాత్మిక పునాదులనే కదిపినట్లయింది. అంటే ఇది తెలియక చేసిన తప్పు కాదు, కావాలనే చేసినట్టుంది. మరి ఈ పరిణామంపై దైవిక స్పందన ఎలా ఉంది? దేవుడు ఊహించనిది కాదిది. మన ఆధారం ప్రకారం దేవుడు అంతకుముందు 2 సార్లు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇతర దేవతలను పూజించవద్దని స్పష్టంగా ఆజ్ఞాపించాడు. అయినా సొలొమోను ఆ మాట వినలేదు. దాంతో తీర్పొచ్చింది. వచ్చింది. ఆ తీర్పు చాలా సూటిగా స్పష్టంగా ఉంది. నేను నిశ్చయముగా నీ యొద్ద నుండి రాజ్యమును తీసివేసి దానిని నీ సేవకునికి ఇచ్చేదను. ఇది చాలా కఠినమైన తీర్పు. ఒక సామ్రాజ్యాన్ని నిర్మించిన రాజుకు దాని కోల్పోతావని చెప్పడం కంటే పెద్ద శిక్ష ఏముంటుంది? కాని ఆ తీర్పులో కూడా కొన్ని మినహాయింపులున్నాయని నేను చదివాను. అది వెంటనే జరగలేదట కదా? నిజమే. ఆ తీర్పులో 2 ముఖ్యమైన నిబంధనలున్నాయి. అవి ఆ తీర్పు స్వభావాన్ని కొద్దిగా మారుస్తాయి. మొదటిది, ఈ తీర్పు సొలొమోను బ్రతికి ఉన్న రోజుల్లో జరగదు. ఎందుకు? ఎందుకంటే దేవుడు సొలొమోను తండ్రి అయిన దావీదుతో ఒక నిబంధన అంటే ఒక శాశ్వతమైన ఒప్పందం చేశాడు. ఆ ఒప్పందాన్ని గౌరవిస్తూ శిక్షను తర్వాతి తరానికి వాయిదా వేశాడు. రెండవదేమిటి? రెండవది, రాజ్యం మొత్తం తీసివేయబడదు. దావీదు కోసం మరియు దేవుడి ఎన్నుకున్న నగరమైన యెరూషలేము కోసం ఒక గోత్రాన్ని ఆయన కుమారునికి మిగిలిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అంటే పతనం ఖాయం. ఖాయం. కాని అది ఆలస్యంగా మరియు పాక్షికంగా జరుగుతుంది. శిక్ష ఉంది, కాని అందులో దావీదు మీద ఉన్న దయ కూడా కనిపిస్తుంది. ఈ తీర్పే రాబోయే రాజకీయ సంక్షోభానికి, దేశం 2 ముక్కలవడానికి పునాది వేసింది. అంటే దేవుని తీర్పు కేవలం ఒక హెచ్చరికగా మిగిలిపోలేదు, అది వెంటనే క్షేత్రస్థాయిలో రాజకీయ పరిణామాలుగా మారడం మొదలైంది కదూ? ఈ శత్రువులు ఎక్కడ్నుండి వచ్చారు? అవును, ఆ తీర్పు వెంటనే ఆచరణలోకి వచ్చింది. దేవుడు సొలొమోనుకు వ్యతిరేకంగా శత్రువులను రేపాడు. అందులో మొదటివాడు ఎదోమీయుడైన హదదు. ఇతడు ఎదోము రాజవంశానికి చెందినవాడు. హదదు. అతని కథలో పాత పగ, ప్రతీకారం కనిపిస్తాయా? అస్నం చేశాడు. ఆ మరణహోమం నుండి హదదు చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు తన తండ్రి సేవకులతో కలిసి ఐగుప్తుకు పారిపోయాడు. అంటే ఇతను ఒక రకంగా రాజకీయ శరణార్థి అన్నమాట. అవును. కాని ఐగుప్తులో అతనికి రాచమర్యాదలు దక్కాయి. ఫరో అతనిపై దయ చూపించి ఇల్లు, భూమి, ఆహారం ఇచ్చాడు. అతని కథ అక్కడితో ఆగలేదు. అతను ఫరో రాణి అయిన తహ్పెనేసు సహోదరిని పెళ్లి చేసుకున్నాడు. అవునా? వాళ్లకు పుట్టిన కొడుకు గెనుబతు ఫరో సొంత కొడుకులతో పాటు రాజాస్థానంలో పెరిగాడు. ఇది గమనిస్తే హదదు కేవలం ఒక శరణార్థిగా మిగిలిపోలేదు. ఐగుప్తు రాజకుటుంబంలో ఒక భాగమై ఎంతో పలుకుబడి, శక్తిని సంపాదించాడు. అప్పుడర్థమైంది. అంటే అతను సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఫరో, నా దగ్గర నీకేం తక్కువయ్యింది అని అడిగినా అతను పట్టుబట్టి తన దేశానికి తిరిగి వచ్చాడు. అతని ఏకైక లక్ష్యం దావీదు కొడుకైన సొలొమోనుకు కీడు చేయడం. అంతే. ఒకప్పుడు దావీదు చేసిన యుద్ధం యొక్క పర్యవసానం ఇప్పుడు సొలొమోను పాలనలో ఒక సమస్యగా మారింది. ఒక పక్క దక్షిణం నుండే హదదు రూపంలో ఈ ముప్పు పొంచి ఉండగానే ఉత్తర సరిహద్దులో మరో సమస్య రాజుకు తలనొప్పిగా మారింది అని ఆధారం చెప్తోంది. రెండవ శత్రువు ఎవరు? అతని పేరు రెజోను. ఇతను కూడా గతంలో దావీదు చేసిన యుద్ధాల నుండి పుట్టుకొచ్చిన శత్రువే. ఇతను సోబారాజైన హదదేజురు అనే తన యజమాని దగ్గర నుండి పారిపోయినవాడు. ఓ దావీదు సోబావారిని ఓడించినప్పుడు ఆ గందరగోళంలో రెజోను కొంతమందిని సమకూర్చుకుని ఒక సైన్యానికి నాయకుడయ్యాడు. చివరికి దమస్కును ఆక్రమించుకుని సిరియాకు రాజయ్యాడు. అంటే దావీదు సృష్టించిన అధికారిక శూన్యతను ఇతను వాడుకున్నాడన్నమాట. అవును, అవును. హదదు చేసిన కీడుతో పాటు ఈ రెజోను కూడా సొలొమోను బ్రతికిన కాలమంతా ఇశ్రాయేలుకు విరోధిగా ఉన్నాడు. అతను ఇశ్రాయేలీల పట్ల తీవ్రమైన అసహ్యంతో ఉన్నాడని మన ఆధారం చెబుతోంది. అంటే సొలొమోను రాజ్యం దక్షిణం నుండి, ఉత్తరం నుండి 2 వైపుల నుండి బాహ్య ముప్పులు ఎదుర్కొంది. అవును. ఒకప్పుడు విస్తారంగా శాంతితో ఉన్న సామ్రాజ్యం ఇప్పుడు సరిహద్దుల్లో శత్రువులతో సతమతమవుతోంది. బయట శత్రువులను ఎదుర్కోవడం ఒక ఎత్తైతే, సొంత ఇంట్లోనే శత్రువు తయారైతే అది మరింత ప్రమాదకరం. మన ఆధారం సొలొమోను సొంత ప్రభుత్వంలోనే ఒక అధికారి గురించి కూడా చెబుతోంది కదా? అవును.
బాహ్య శత్రువుల కన్నా ప్రమాదకరమైన అంతర్గత శత్రువు తయారయ్యాడు. అతని పేరు యెరోబాము. అతను సొలొమోను సేవకులలో ఒక అధికారి. అంటే సొంత మనిషే శత్రువుగా మారాడు. యెరోబాము ఒక సాధారణ ఉద్యోగి కాదు కదా, అతనికి మంచి పేరున్నట్టుంది. అస్సలు కాదు. అతను చాలా సమర్థుడు. మన ఆధారం ప్రకారం యెరోబాము మహాబలాఢ్యుడు, పనిలో చాలా శ్రద్ధగలవాడు. అతని తెరిమే సొలొమోను స్వయంగా గుర్తించి, అవును, యోసేపు సంతతికి సంబంధించిన పనులపై అతడిని అధికారిగా నియమించాడు. సరిగ్గా ఎఫ్రాయిము, మనష్షే అనే ఆ 2 పెద్ద గోత్రాలకు సంబంధించిన పనులపై అతడిని అధికారిగా నియమించాడు. సొలొమోను కట్టించిన మిల్లో అనే ఒక ముఖ్యమైన నిర్మాణ ప్రాజెక్టులో కూడా అతను కీలక పాత్ర పోషించాడు. అంటే రాజుకు అత్యంత నమ్మకమైన, సమర్థవంతమైన అధికారులలో ఒకడు. మరి రాజు అంతగా నమ్మిన సొంతాధికారే ఎందుకు తిరుగుబాటు చేశాడు? దీని వెనుక కారణమేమిటి? దీనికొక ప్రవచనం కారణమైంది. ఈ సంఘటన కథనంలో ఒక కీలకమైన మలుకు. షిలోనీయుడైన ప్రవక్త అహియా ఒకరోజు యెరోబామును యెరూషలేము బయట ఒక పొలంలో ఒంటరిగా కలుసుకున్నాడు. ఆ సమయంలో వాళ్ళిద్దరే ఉన్నారు. ఆ సన్నివేశం చాలా నాటకీయంగా ఉంటుంది. అహియా తాను వేసుకున్న కొత్త వస్త్రాన్ని పట్టుకుని దాన్ని 12 ముక్కలుగా చించేశాడు. తర్వాత యెరోబాముతో, "ఈ 10 ముక్కలని నీవు తీసుకో" అని చెప్పాడు. ఇది కేవలం ఒక వింత చర్య కాదు, దీని వెనుక ఒక శక్తివంతమైన దైవిక సందేశం ఉంది. దాని అర్థమేంటి? దాని వెనుక ఉన్న సందేశం చాలా స్పష్టంగా ఉంది. ఇశ్రాయేలీయుల దేవుడు చెప్పిన మాటలను అహియా యెరోబాముకు వివరించాడు. సొలొమోను, అతని ప్రజలు దేవుడిని విడిచిపెట్టి అన్య దేవతలను పూజించినందున దేవుడు రాజ్యాన్ని అతని చేతిలో నుండి లాగేస్తున్నాడని. లాగేసి ఆ 12 గోత్రాల్లో 10 గోత్రాలను యెరోబాముకిస్తాడని ప్రవచించాడు. అవును, ఆ 10 ముక్కలు అతనికి దక్కబోయే 10 గోత్రాలకు అడయాళం. అంటే మిగిలిన 2 గోత్రాల సంగతేంటి? ఒక్క గోత్రం మాత్రమే సొలొమోను కుమారునికి మిగులుతుందని చెప్పాడు. బహుశా యూదా గోత్రంతో పాటు బెంజమిన్ గోత్రం కూడా కలిసిపోయి ఉండవచ్చు. అయితే ఆ ఒక్క గోత్రాన్ని కూడా దావీదు వంశం కోసం, యెరూషలేము నగరం కోసం మిగిలిస్తున్నట్లు చెప్పాడు. అంటే దావీదు వంశం పూర్తిగా నాశనం కాదు. కాదు. కాని ఇక్కడ యెరోబాముకు ఒక అద్భుతమైన అవకాశమిచ్చాడు. దేవుడు యెరోబాముకు ఒక వాగ్దానం కూడా చేశాడు. ఎలాంటి అవకాశం అది? ఒకవేళ యెరోబాము కనుక దేవుని మార్గంలో నడిచి దావీదులాగా ఆజ్ఞలను పాటిస్తే దావీదు కుటుంబాన్ని స్థిరపరిచినట్లే అతని కుటుంబాన్ని కూడా స్థిరపరుస్తానని, అతనికి ఒక శాశ్వతమైన రాజవంశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇది ఒక కొత్త రాజవంశానికి నాంది పలికే అవకాశం. ఈ విషయం తెలిసిన వెంటనే సొలొమోను ఎలా స్పందించాడు? తన అధికారికి రాజ్యం వెళుతుందని తెలిసాక ఊరుకోడు గదా. ఊరుకోలేదు. సొలొమోనుకు ఈ విషయం ఎలాగో తెలిసింది. తెలిసిన వెంటనే ఆయన యెరోబామును చంపడానికి ప్రయత్నించాడు. దాంతో యెరోబాము ఐగుప్తుకు పారిపోయాడు. అక్కడ ఐగుప్తు రాజైన షీషాకు దగ్గర ఆశ్రయం పొందాడు. మళ్ళీ ఐగుప్తే. అవును, మళ్ళీ గమనించండి, శత్రువులకు ఆశ్రయమిస్తున్నది మళ్లీ ఐగుప్తే. మొదట హదదు, ఇప్పుడు యెరోబాము. సొలొమోను మరణించే వరకు యెరోబాము అక్కడే తలదాచుకున్నాడు. ఇంత గందరగోళం, బాహ్య శత్రువులు, అంతర్గత కుట్రల తర్వాత ఆ మహాజ్ఞాని అయిన సొలొమోన్ కథ ఎలా ముగిసింది? మన ఆధారం ప్రకారం సొలొమోను యెరూషలేములో ఇశ్రాయేలీయులందరినీ 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన పాలన చాలా సుదీర్ఘమైనది మరియు ప్రభావవంతమైనది. మనం ఈరోజు చర్చించుకున్నది ఆయన పాలనలోని చీకటి కోణం మాత్రమే. నిజమే. ఆయన చేసిన ఇతర గొప్ప కార్యాలు, ఆయన అపారమైన జ్ఞానం గురించి సొలొమోను కార్యములను గూర్చిన గ్రంథము అనే ఒక పుస్తకంలో వివరంగా వ్రాయబడిందని మన ఆధారం చెబుతోంది. అంటే మనకు అందిన కథ ఆయన జీవితంలో ఒక భాగం మాత్రమే. చివరికి ఆయన తన పితరులతో కలిసి నిద్రించాడు, అంటే మరణించి ఆయన తండ్రి అయిన దావీదుపురంలో సమాధి చేయబడ్డాడు. ఆయన తర్వాత ఆయన కుమారుడు రెహబాము రాజయ్యాడు. కాని అతను వారసత్వంగా పొందింది ఒక స్థిరమైన, ఐక్యమైన సామ్రాజ్యం కాదు. కాదు. ప్రవచించినట్లుగానే విడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక రాజ్యాన్ని, అంతర్యుద్ధం అంచున ఉన్న ఒక దేశాన్ని వారసత్వంగా పొందాడు. ఒక గొప్ప శకానికి ముగింపు ఇలా పడింది. ఈ కథనం నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇది కేవలం ఒక పాత రాజు కథ కాదు. ఒక గొప్ప నాయకుడి వ్యక్తిగత వైఫల్యాలు ఒక జాతి భవిష్యత్తును ఎలా శాశ్వతంగా మార్చేశాయో మనం స్పష్టంగా చూశాం. మనం చర్చించుకున్న ముఖ్యమైన అంశాలను ఒక్కసారి చూస్తే, మొదటిది సొలొమోను విగ్రహారాధన మరియు రాజ్యం యొక్క పతనం మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధం.
ఆయన అన్యజనులతో చేసుకున్న వివాహాలు కేవలం రాజకీయ పొత్తులుగా మొదలై చివరికి ఆయన విశ్వాసాన్ని బలహీనపరిచి రాజ్యాన్ని విచ్ఛిన్నం చేశాయి. రెండవది, తీర్పు అనేది ఒకేసారి రాలేదు. అది బహుముఖంగా వచ్చింది. అవును, అది బాహ్య శత్రువులు అంటే హదదు, రెజోను మరియు దేవుడు నియమించిన అంతర్గత వారసుడు యెరోబావం రూపంలో వచ్చింది. మూడవదిగా, దావీదు యొక్క వారసత్వం ఎంత శక్తివంతమైనదో మనం చూస్తాం. సొలొమోను చేసిన ఘోరమైన తప్పులకు శిక్ష ఉన్నప్పటికీ దావీదుతో చేసిన నిబంధన కారణంగా ఆ తీర్పు కొంతవరకు తగ్గించబడింది, వాయిదా వేయబడింది. నిజమే, ఇది చరిత్ర యొక్క ప్రభావాన్ని చూపిస్తోంది. ఇదంతా మనల్ని ఆలోచింపజేసే ఒక చివరి ప్రశ్నను మిగులుస్తోంది. ఈ ఆధారం సొలొమోను అపారమైన జ్ఞానం గురించి వేరే గ్రంథంలో ఉందని చెబుతోంది. కాని ఈ కథనం పూర్తిగా ఆయన చర్యల యొక్క వినాశకరమైన పరిణామాలపై దృష్టిపడుతోంది. అదే ఆశ్చర్యం. ఒకే వ్యక్తిలో అంతటి జ్ఞానం, ఇంతటి వినాశకరమైన అవివేకం ఒకేసారి ఎలా ఉండగలవు? అదే ప్రశ్న. అధికారం, సంపద మరియు మానవ బలహీనత యొక్క స్వభావం గురించి ఇది మనకు ఏమి చెబుతోంది? బహుశా జ్ఞానమనేది కేవలం తెలివితేటలు కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే విచక్షణ అని ఈ కథ మనకు గుర్తుచేస్తుందేమో.